సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈరోజు ఒక పేషెంట్ కి లాప్రోస్కోపీ సర్జరీ చేశాం. అది స్పైనల్ అనస్థీషియాలో చేశాం. అది స్పైనల్లో కానీ జనరల్లో కానీ ఏదైనా చేయొచ్చు. స్పైనల్లో అనస్థీషియాలో చేసినప్పుడు కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అనస్థీషియా ఎఫెక్ట్ వల్ల కొంచెం పేషెంట్ డిహైడ్రేట్ అవుతుంటారు, కొంచెం స్పైనల్ హెడేక్ అనేది వస్తుంటది. సో ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. సర్జరీ అయిన 4-5 అవర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఏదైనా కూడా 2 to 3 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే ఎక్కువ వంగడం లేవడం చేయకూడదు. స్పైనల్ హెడేక్ అనేది ఎక్కువ అవుతుంది అలా చేస్తే. నార్మల్ వాక్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కువ భాగం 1 or 2 days కొంచెం బెడ్ రెస్ట్ గానే ఉంటే బాగుంటుంది. సాఫ్ట్ డైట్ తీసుకుంటూ ఉండాలి. కానీ చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లిక్విడ్స్ అనేవి అసలు తీసుకోరు. వాళ్ళ పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి తీసుకోవద్దు. టెంకాయ నీళ్ళు తాగితే జలుబు వస్తుంది, నిమ్మకాయ నీళ్ళు తాగితే హెడేక్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్స్ వస్తాయి, ఇలాంటివన్నీ వాళ్ళకు చెప్పేసి ఏం తీసుకోకుండా చేస్తారు. ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తుంటారు. దీనివల్ల చాలా మంది పేషెంట్స్ స్పైనల్ హెడేక్ తో మళ్ళీ వస్తూ ఉంటారు. అది చాలా సఫరింగ్ ఉంటుంది ఆ స్పైనల్ హెడేక్ అనేది. సో దానికి మళ్ళీ మనం ఎక్స్ట్రా టాబ్లెట్స్, బాటిల్స్ పెట్టడము ఇవన్నీ ఉంటాయి. ఇంకొకసారి సివియర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ కాబట్టి ఈ సీజన్ లో ఇంకా ఎక్కువగా లిక్విడ్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే చెప్పినప్పుడు విజిట్ కి కూడా రావాలి. మధ్యలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా అయినా పేషెంట్ కనుక్కోవచ్చు డాక్టర్ ఫోన్ చేసి. సో ఇవన్నీ ఫాలో అయితే రికవరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది.